సిద్దిపేట నుంచి హన్మకొండ పోయే ప్రధాన రహదారి పక్కన రాంపూర్ పోయే క్రాసింగ్ అంటే నంగనూరు పోయే క్రాసింగ్ లో రాత్రి ప్రమాదం అయితే జరిగింది. మీకు ప్రాథమికంగా అసలు ఏం జరిగింది సార్? చిన్న చిన్న ముగ్గురు పిల్లలు, ఇద్దరికి ఇల్లు లేదు. నేనేం చేసి పెట్టాలి నా ముగ్గురు కొడుకులకు? వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ఇది సిద్దిపేట నుండి నంగునూరు వెళ్లే ప్రధాన రహదారి. హన్మకొండ రోడ్, నంగునూరు రోడ్డు కలిపి కీలక జంక్షన్. పగటి సమయంలోనే ప్రమాదకరంగా కనిపించే ఈ ప్రాంతం రాత్రి సమయంలో మాత్రం మృత్యు మలుపుగా మారుతుంది. ఈ జంక్షన్ వద్ద ఒక్క వీధి దీపం కూడా లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేదు, రాత్రి వేళ దారి స్పష్టంగా కనిపించదు. వేగంగా వచ్చే వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరగాల్సి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. నిజం మీ ముందు. ప్రతిరోజు వందలు కాదు వేల మంది ప్రయాణించే రహదారి ఇది. సిద్దిపేట నుండి నంగునూరు మండల కేంద్రానికి ప్రయాణించే ప్రధాన మార్గం. అయితే ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు, అంటే ఇక్కడ ప్రయాణించాలంటే కూడా ఒక సాహసంగా మారుతుంది. ఇక్కడ పక్కనే కూడా చిన్న హామ్లెట్ విలేజ్, నంగునూరు మండలం జేపితండ. ఇక్కడ చాలా ఒక రకంగా చెప్పాలంటే కూడా ఒక మంచి ప్రజలు కూడా ఇక్కడి నుంచి నిత్యం కూడా ప్రయాణిస్తుంటారు. రాత్రి అయితే చూడాలి, ఇక్కడ బస్ స్టాప్ కూడా ఎలాంటి లైట్స్ లేకపోవడం వల్ల సడన్ కూడా సిద్దిపేట నుంచి వచ్చే నంగునూరుకి మూలమల్ క్రాస్ అయిదామని వెనక నుంచి వచ్చే వాహనం కూడా కనిపించకుండా ఇక్కడ సడన్గా మళ్ళేసరికి కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగి కూడా నిత్యం అనేక ప్రాణాలు పోయిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి పర్మనెంట్గా కూడా ప్రభుత్వము, ఇక్కడ ఆర్టీసీ అధికారులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా దీన్ని ఒక హాట్స్పాట్, దీన్ని ప్రమాద హెచ్చరిక కూడా దీన్ని గుర్తించి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పాటు చేయాలని కూడా చాలా రోజులు అది రోడ్ రిపేర్ చేసి, కానీ ఎక్కడ చూసినా కంకర రాళ్ళు, వర్షం పడితే కూడా ఇక్కడ నీళ్లు నిలిచి కూడా అసలు వాహనదారులకు కనిపించకుండా కూడా గతంలో కూడా లెక్కలేని ప్రాణాలు కూడా ఇక్కడ కోల్పోయారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఎవరు? ప్రజల లేకపోతే ప్రభుత్వ అధికారుల? ఎందుకంటే తక్షణం కూడా ప్రజల నుంచి కూడా అసలు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే రాత్రి అయితే కూడా ఇక్కడ అసలు ఎలాంటి కూడా హెచ్చరిక బోర్డులు, లైటింగ్స్ లేక కూడా ఈ చివరస్తా ఈ క్రాసింగ్ దగ్గర కూడా కనిపించకుండా వచ్చిపోయే కూడా వాహనదారులతో పాటు కూడా డ్రైవర్లకు కూడా ఆర్టీసీ బస్సు కూడా ఇక్కడ లైట్ లేకపోవడం వల్ల కూడా ప్రధానంగా అంటే ఈ స్టాప్ రాగానే, ఈ బస్ స్టాప్ రాగానే కూడా ఈ రాంపూర్ క్రాసింగ్ అని కూడా ఎవరికి తెలియదు. అసలు ఈ యొక్క మూలమలుపు కూడా ఇక్కడ బస్ స్టాప్ నిర్మించారు, కానీ బస్ స్టాప్ కూడా ఎలాంటి ఇక్కడ నిర్మించారు అసలు ఎలాంటి కూడా సగము అసంపూర్తిగా ఉండదు. అసలు ఇక్కడ చూసినట్టయితే కూడా కట్టెలేసి కూడా దీనికి మీద ఒక సీసీ పోసారు, అసలు దీన్ని ఉపయోగించకుండా కూడా ఉన్నారు. అంటే ఉదాహరణ, ఈ యొక్క బస్ స్టాప్ కూడా కరెక్ట్ ఉంటే, అంటే ఈ యొక్క బస్ స్టాప్ కరెక్ట్ ఉంటే ఇక్కడ లైటింగ్స్ కావచ్చు, ఇది ఒక పోల్ వేసి కూడా, కరెంట్ పోల్ వేసి కూడా ఇక్కడ సిగ్నల్ లాగా కూడా లైట్ ఉంటే కూడా ఇక్కడ రాంపూర్ క్రాసింగ్ అని కూడా ప్రయాణికులు కావచ్చు కూడా ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు కూడా లైటింగ్ చూసి కూడా వీళ్ళకు కనిపించి కూడా ప్రమాదాలు జరిగాయి. ఇది ప్రధానం కూడా ఇక్కడ ఎలాంటి లైట్స్ లేకపోవడం కూడా ఇది కూడా ప్రధానంగా కూడా సమస్యగా మనం భావించవచ్చు. అయితే నిన్న రాత్రి 10 రాంపూర్ క్రాసింగ్ దగ్గర యాక్సిడెంట్ అయి కూడా మరణించిన సంగతి తెలిసింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మార్చురీ దగ్గర ఉన్నాం. ఇంతవరకు కూడా దీని స్పందన అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా రాత్రి జరిగిన విషయాన్ని కూడా ఇప్పటివరకు కూడా పోస్ట్ మార్టం కూడా జరగలేదు. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు బతుకు తెరువు కోసం కూడా మహారాష్ట్ర నుండి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో కూడా వీళ్ళు వలస కార్మికులుగా వృత్తి చేస్తూ కూడా జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు కన్నీరు ముందు ఒక ఇంటికి ప్రతికి కూడా చనిపోవడం కూడా వాళ్ళ భార్య పిల్లలు చూస్తూ కూడా వాళ్ళు ఘోరమైన పరిస్థితులు కూడా కన్నీరు ముందుగా ఏడుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఇక్కడ మరిన్ని విషయాలు కూడా అసలు ఈ సంఘటన గల కారణాలు ఏంటి, ఎలా జరిగిందని కూడా వాళ్ళ యొక్క భార్య ఉందని మాట్లాడడం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఈ వెనక కారు చూసుకోలేదా ఎట్లా అయిందో? రెండు ఒకటేసారి మా ఆయన కారు బాడీ మీదకి వెళ్ళి తీసిందట. నా చిన్న చిన్న ముగ్గురు పిల్లలు, ఇద్దరికి ఇల్లు లేదు. మీరెట్లా బతకాలి? నేనేం చేసి పెట్టాలి నా ముగ్గురు కొడుకులకు?
తీసి పెట్టాలి. నాకు ఏదన్నా సరే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు మాట్లాడి పోయింది కానీ ఏంది ఏం కథ అనేది ఏం చెప్పలేదు. రాత్రి జరిగింది, రాత్రి ఇంతవరకు పోస్ట్ మార్టం జరగలేదు. లేదు నేను ఎట్లా చూడొచ్చు ఏం బాగా ఆయన సంపాదించింది ఇంకా ఏం లేదు. ఉన్నదంతా వీళ్ళకే పెట్టి మేము వాళ్ళ అమ్మని నా గుడకము మా భర్త లేడు. నాకు 5 బిడ్డలు, 5 బిడ్డలు. నా గుడకం ఏం లేదు. నా బిడ్డకు మహారాష్ట్రలో ఇచ్చిన, మహారాష్ట్రలో మంచిగా బతుకుతారు కదా, ఇటచ్చి బతుకుతుండు పిల్ల పాపలతో మంచిగా ఉంటుండని నేను గుడకం ఏమనలేను. నా గుడకం ఏం లేదయ్యా. మా బిడ్డ మంచిగా ఉంటుందేమో అనుకున్నానన్నా. నా బిడ్డది నేను గుడకం గిట్లా ఉండాలి, అలా అయితే నా బిడ్డ అవుతుంది నేను అనుకోలేనయ్యా. నా బిడ్డ గుడకం ఆ తండ్రి లేదే. నా పిల్లలు తండ్రి లేని పనులు అయిపోయారు. ఏం భావిస్తారు అంటే ఇప్పుడు జరిగింది అనుకోని సంఘటన, దీని బాధ న్యాయం, నాకు న్యాయం కావాలి. నా ముగ్గురు కొడుకులకు న్యాయం కావాలి. నా బిడ్డకు న్యాయం నాకు ఉండడానికి ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు. స్కూల్లో నాలో చేసి నేను బతుకుతున్నా. నా ముగ్గురు కొడుకులకు నాకు న్యాయం చెయ్యాలి. వాళ్ళు ఎవరో కొట్టిన వాళ్ళు నా ముందుకు రావాలి. అప్పుడే ఇక్కడ నుంచి బాడీగా ఉంటుంది. కదలనన్న కదలనియా, కూడా కదలనియా. ఇప్పుడు కేసు అయినట్టే మీకు సమాచారం ఉందా? రిసిప్ట్ కానీ మనం ఇంతవరకు ఏం న్యాయం జరిగింది? ఒక్కసారి అయినా కానీ యాక్సిడెంట్ అయిన ఏ సార్ కూడా పిలిపియలే. ఇలా వార్తలు కూడా మేము ఆన్లైన్ లో చూసినాం. చూపిస్తా అంటే ఒక్కరు కూడా ఒక పట్టించుకుంటలేదు సార్. మేము పేదవాళ్ళం సార్. ఇక మీరు అర్థం చేసుకోండి ఒకసారి. నా కోడలు ఈమె మా భర్త చని మా బావ చనిపోయింది సార్. ఇక ఈయనకు 5 పిల్లలు ఉన్నా కానీ కూలి నాలి పని చేసి ఏదో చేస్తున్నాం సార్. ఇంతవరకు మరి ఈమెకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు పట్టించుకుంటలేదు? ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు పోలీసు యంత్రాంగం నుంచి ఎలాంటి భరోసా కావచ్చు? ఇప్పుడు ఆయన ఎవరైతే కారు యాక్సిడెంట్ చేసిన నుంచి ఎలాంటి హామీ వచ్చింది? ఎలాంటి ఏం హామీ రాలే, ఏం రాలే. ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు మీరు మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర తీసుకోపోతామంటారు సార్. జరాగండి, జరాగమ్మా. అయితే నేను వాళ్ళు తీసుకుపోతా అంటారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంటికి పుట్టిందని చెప్తారు. వాళ్ళు మా దగ్గర రూపాయలు లేవు సార్. దానికి నాకు ఏమన్నా నష్టపరిహారం కావాలి. ఇప్పుడు పోదానికి కేసు అయినాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా నాకు కాపాడుకోవాలి సార్. నా కోడల గురించి పోలీసు వాళ్ళు నన్ను బాధ్యతగా తీసుకోవాలి. నా కట్టుకున్నాడే నన్ను ఇష్టపెట్టి పోయి నువ్వు ఏం చెయ్యాలి? ఆడిపోయినా కానీ కూడా నాకు ఏ హాని కావాలి. ఏం కాదు, నువ్వు ఫస్ట్ నాకు న్యాయం కావాలి. నా ముగ్గురు కొడుకులకు కూడా న్యాయం కావాలి. దయచేసి మీ దండం పెడతా, లేకపోతే ఇన్నే సూసైడ్ చేసుకుంటా నేను. చూసుకోవచ్చు. ఈ యొక్క మహారాష్ట్ర నుంచి కూడా వలస వచ్చి కూడా ఇక్కడ నంగూరులో స్థానికంగా నివాసం ఉంటూ కూడా వీళ్ళు జీవనోపాధి గడుపుతున్నారు ఇక్కడ. అయితే వాళ్ళకు సందేహం ఏంటంటే మేము మహారాష్ట్ర గారు ఇది తెలంగాణ, మాకు న్యాయం చేస్తారా లేదా అని కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ రోడ్డు కూడా నంగూరు క్రాసింగ్, రాంపూర్ క్రాసింగ్ అంటారు. ఆ రోడ్డు భద్రతా నియమాలు అయితే ఎలాంటి పట్టించుకున్న పరిస్థితిలో స్థానికంగా కూడా రవాణా శాఖ మంత్రి కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా నిత్యం కూడా అనేక వెహికల్స్ కూడా వస్తూ పోతూ ఉంటాయి కూడా. అది ఇక్కడ ఎలాంటి ప్రమాదాలకు గుర్తులు కావచ్చు, దానికి సంబంధించిన ఎలాంటి కూడా నియమాలను కూడా పెట్టని పరిస్థితులు ఉన్నాయి. అనేక సార్లు ఇదే కాదు కూడా ఈ యొక్క శవంతోనే కాదు ఇప్పుడు న్యాయం జరిగిన గతంలో కూడా అనేక ప్రమాదాలు వాటిని దీనికి సంబంధించి కూడా తక్షణం కూడా వాళ్ళకి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరిన్ని విషయాలు కూడా మన పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సిద్దిపేట గవర్నమెంట్ మార్చెరు దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి రాత్రి జరిగిన ప్రమాదం గురించి ఇక్కడ ఎస్ఐ వివేక్ సార్ ఉన్నారు. అసలు ఈ సంఘటన సంబంధించి ప్రాథమికంగా ఏం జరిగిందని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న రాంపూర్ అంటే సిద్దిపేట నుంచి హన్మకొండ పోయే ప్రధాన రహదారి పక్కన రాంపూర్ పోయే క్రాసింగ్ అంటే నంగనూరు పోయే క్రాసింగ్ లో రాత్రి ప్రమాదం అయితే జరిగింది. మీకు ప్రాథమికంగా అసలు ఏం జరిగింది సార్? ఇది నంగనూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద నేను ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల కిందట
మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఇక్కడ వలస వచ్చి సీసకమ్మర్లు, గుడ్డళ్ళు, కత్తులు లాంటి పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు వాళ్ళ కుటుంబంతో. నిన్నటి రోజు వాళ్ళు వాళ్ళ అర్జున్ భీమా పవర్ అనే వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకుని తీసుకొని సిరిసిల్ల పెళ్లికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆటోలో వచ్చి రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద దిగి అతని బాబుని తీసుకొని రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో ఒక స్కూటీ వచ్చి ఫస్ట్ వాళ్ళకు టక్కర్ ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరూ అక్కడ కింద పడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు ఆ బాబుని తీసుకొని పక్కకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసి అతన్ని కూడా తీసుకుని పక్కకు తీద్దామనే క్రమంలో ఒక అటుగా హుస్నాబాద్ వైపు సిద్దిపేట వైపు వెళ్తున్న ఒక కారు ఎవరైతే అర్జున్ భీమా పవర్ ఉన్నాడో అతన్ని టక్కరించి కొద్దిగా ముంగట దాకా తీసుకుపోవడం వల్ల అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం మన మహారాష్ట్ర నుంచి ఇక్కడికి మన నంగునూరు మండలం కేంద్రానికి వచ్చి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు పోస్ట్ మార్టం అనేది సిద్దిపేట మార్చురి జరిపి వాళ్ళ బంధువులకు అంటే తల్లిదండ్రులకు మరియు వారి భార్యకు ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. దగ్గరనే మీరు అంటే ఉత్తవేట్లో దూరంలోనే ఉంది కదా పోలీస్ స్టేషన్, మీకు ఏ సమయంకు ఇంటిమేషన్ వచ్చింది? అక్కడ స్థానికంగా ఐ విట్నెస్ మీరు ఏమన్నా తెలుసుకున్నారా సార్? అక్కడ ఉన్న స్థానికులు ఉండి అక్కడ, ఎందుకంటే అది మండల్ హెడ్ క్వార్టర్ వెళ్ళే రహదారి కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ ఉన్నవారు మాకు చెప్పడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన ఒక 5-10 నిమిషాలనే మేము అక్కడికి రీచ్ అయ్యి మా సిబ్బందితో రీచ్ అయ్యి అతన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రి మార్చికి తరలించడం జరిగింది. వాళ్ళ భార్యను పిల్లలను కూడా అక్కడికి, వాళ్ళ మృతుని యొక్క తమ్ముని కూడా అక్కడికి పిలిపించి సీన్ ఆఫ్ అఫెన్స్ చూపించడం జరిగింది. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మేము ప్రొక్యూర్ చేసి నేరస్థలంలో ఉన్న కొన్ని వాటిని సేకరించడం జరిగింది. ప్రధానంగా అక్కడ ప్రధాన రహదారికి నంగునూరు వైపులో అక్కడ రోడ్డు కూడా సరిగా లేనట్టుగా, రిపేర్ గా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు సార్. అంతేకాకుండా కూడా స్ట్రీట్ లైట్, ప్రధానంగా అక్కడ లైట్ లేకపోవడం, వెలుతురు లేకపోవడం వల్ల ఆ యాక్సిడెంట్ తల్లినట్టుగా అంటే ఇదే కాదు, గతంలో కూడా అనేకంగా కూడా ప్రమాదాలు వాటిల్లాయి సార్. దీని విషయంలో ఒక పోలీస్ శాఖ తరఫున మీరు ఏమన్నా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే అవకాశం ఉంది? మా యొక్క గౌరవ సిపి గారు సాధారణ రశ్మి పెరుమాల్ IPS మేడం గారు ఇదివరకే జిల్లాలోని కమిషనర్ ఇట్లాంటి ఏరియాలను గుర్తించి అందుకు తగినట్లు అంటే ఎలివేషన్ లేకపోతే లైట్ సిస్టమ్ కానీ సంబంధిత లైట్ సిస్టమ్ అనేది లేకపోతే సంబంధిత అధికారులకు చెప్పి, లేకపోతే రోడ్డు సంబంధించిన అయితే R&B వారికి చెప్పి, స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నా కానీ R&B అధికారులకు చెప్పి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా మేము కూడా ఆ యొక్క స్పాట్ ను హాట్స్పాట్ గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా సంబంధిత అధికారులకు నిన్ననే జేపీ తాండా సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ లైట్ ప్రొక్యూర్ చేయమని. ఆయన ఒక 2-3 రోజుల టైంలో అతను చేస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా R&B గారికి కూడా లెటర్ రాసి తగు చర్యలు, మా తరపున తగు చర్యలు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా అక్కడ ప్రతిరోజు చేస్తున్నాం. దాదాపు మేము అక్కడనే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. టంక్ డ్రైవ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ అన్ని ఎన్ఫోర్స్మెంట్ అక్కడనే చేయడం జరుగుతుంది. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున నుంచి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా మా తరఫున ఏమున్నా ప్రివెంటివ్ మెజర్ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పి ఫైనల్ గా నంగనూరుకు పోయే నిత్యం రాకపోకలు సిద్దిపేటకు వచ్చే ప్రజలు కావచ్చు, ఇప్పుడు హనుమకొండ పోయే ప్రజలు కావచ్చు, ప్రధానంగా ఈ ప్రమాదాల విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఏదైనా ఇప్పుడు వాహనదారుడు అనేది ఖచ్చితంగా అతనికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రోడ్ అనేది అతనికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ముందట వచ్చే వ్యక్తి అతను ఏదో ఆలోచనలో వస్తాడు, అతి వేగంగా వస్తాడు. కాబట్టి తనకు డిఫెన్సివ్ మోడ్ డ్రైవింగ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా DG గారు వీళ్ళందరూ, DG సార్ కానీ వీళ్ళు అరైవ్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకంటే రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అంటే అతను ఎక్కడి నుంచి వెళ్ళిండో తన గమ్యస్థానానికి మళ్ళీ సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాహనదారుడు అంటే ఎవరైతే డ్రైవింగ్ చేసే వ్యక్తి అతను రోడ్డు భద్రత నియమాలు పాటించి అతను హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ ప్రతిదీ పాటించి రోడ్డు గురించి ఒక అవగాహన తెలుసుకొని ఎదుటి వ్యక్తి ఏదైనా ఫాస్ట్ గా వచ్చినట్లయితే, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదాలని తగ్గుతాయని తెలియజేయాలి. ప్రమాదం ఎక్కడ ఉన్నారు, అసలు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు?
కారు లీక్ కొట్టిన వ్యక్తిని ఐడెంటిఫై చేసినాం, కారు కూడా అదుపులో తీసుకున్నాం, ఆ వ్యక్తిని కూడా మా అదుపులో తీసుకోవడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ లో కారు ఉంది. స్థానికంగా రాఘవల్పేట ఎస్ఐ వివేక్ సార్ మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక విచారణ వ్యక్తం చేస్తూ ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ కూడా చాలా ప్రోగ్రామ్స్ సిపి స్థాయిలో ఆదేశానుసారం కూడా ఎస్ఐ చెప్పిన ప్రకారం అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తగు సూచనలు చేశారు. దాంతో పాటు కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా పోలీస్ శాఖ తరఫున చర్య తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్ తో DBC న్యూస్ తెలుగు సిద్దిపేట.